బాల్యం అంతా నాన్నేనా? మీ అన్నయ్య కూడా ఉన్నారా? ఉన్నారండి, ఎందుకు లేరు. అన్న బిగ్ బ్రదర్ గా చిన్నప్పటి నుంచి నాకు హీరో. చిన్నప్పుడు అంతా అన్న వెనకాలే తిరిగేదాన్ని. అన్న సైక్లింగ్ వెళ్తే నేను వెళ్ళాలనేదాన్ని, నీతో వస్తా అనేదాన్ని. అన్న ఏమైనా ఫ్రెండ్స్ తో ఆడుకోవడానికి వెళ్తారంటే నేను వస్తా అనేదాన్ని. ఆయన తీసుకొచ్చేంత వరకు అనేదాన్ని. ఇంకా అన్నకి చిన్నప్పుడు నేను స్లీవ్లెస్ వేసుకుంటే నచ్చదు. ఆయన పద్ధతిగా ఉండేవాడు, నేను పద్ధతిగా ఉండాలనుకునేవాడు. ఇంకా ఇంకొంచెం పెద్దయ్యాక స్కూల్, కాలేజ్, హై స్కూల్, నేను ఎప్పుడైనా ఎస్సేస్ రాయాలంటే నాకు హెల్ప్ చేసేవాడు. ఎగ్జామ్స్ అంటే ఎప్పుడైనా డ్రాప్ చేసేవాడు. చాలా రెస్పాన్సిబుల్ గా, చాలా బాధ్యతగా, ప్రొటెక్టివ్ గా ఉండేవాడు కాదు, ఇప్పుడు కూడా ఈజ్ వెరీ రెస్పాన్సిబుల్. అన్నకి 2 కూతుర్లు అయినా నన్ను తను పెద్ద కూతురుగా చూసుకునేంత పెద్ద మనసు ఉంది. చాలా సంతోషం. అంత బాధ్యతగా చూసుకున్న అన్నయ్య మీరు ప్రజాప్రస్థానానికి వెళ్తాను అన్నప్పుడు ఎలా ఫీల్ అయి ఉంటారు? యాక్చువల్లీ సుప్రీంకోర్టు నిర్ణయం వచ్చినప్పుడు మీరు, మీ వదిన గారు, భారతమ్మ ఇద్దరు జగన్తో పాటు ఉన్నారు. అక్కడ ఏం జరిగింది? కొంచెం సుప్రీంకోర్టు కంటే 1 విజిట్ ముందుకెళ్తే అన్న ఈ సుప్రీంకోర్టులో తప్పకుండా అన్నకు బెయిల్ వస్తుందని అందరం నమ్మాం. ఈ సుప్రీంకోర్టులో బెయిల్ వచ్చాక అన్న ప్రజల కోసమని పాదయాత్ర చేయాలనుకున్నాడు. తన కోసం తన రూట్ మ్యాప్ కూడా తయారు చేసుకున్నాడు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ముందే ప్రజలకు వెళ్లి నాన్న ఎలాగైతే పాదయాత్ర చేసి ప్రజలకు ధైర్యం చెప్పాడో, మంచి కాలం వస్తుంది, ఓపిక పట్టండి అని చెప్పాడో, విత్ ద సేమ్ థాట్ హీ ఆల్సో వాంటెడ్ టు డూ దిస్. రైతులు, విద్యార్థులు ముఖ్యంగా చాలా కష్టపడుతున్నారు, వారికి చెప్పాల్సిన అవసరం ఉంది. టు హోల్డ్ ఆన్, మంచి కాలం వస్తుంది అని పాదయాత్ర చేయాలనుకున్నాడు. దానికి రూట్ మ్యాప్ కూడా తయారు చేసుకున్నాడు. అందరం వస్తుందని అనుకున్నాం బెయిల్. ఆ రోజు జడ్జిమెంట్ వచ్చే టైంకి అన్నతోనే ఉండాలనుకుని టైమింగ్ ప్లాన్ చేసుకుని వెళ్ళాం. కొంతసేపటికి జడ్జిమెంట్ వచ్చింది, కానీ నెగటివ్ గా వచ్చింది. అందరం బాగా డిసప్పాయింట్ అయ్యాం. కానీ క్షణాల్లోనే అన్న తేరుకొని ధైర్యం ఉండండి అని ధైర్యం చెప్పాడు. అప్పుడు నేను అన్నతో అన్నాను, అన్న ఇంతమంది ఉన్నాం, కానీ నువ్వు ఒక్కడివైపోయావు, ఇక్కడ ఒంటరిగా ఉంటున్నావు, మేమందరం బయట ఉన్నాం, నువ్వు ఒక్కడే కష్టాలు పడుతున్నావు, మేమేం చేయలేమా, నేనేం చేయలేనా అన్నా? విత్ ఆల్ మై హార్ట్ ఐఎమ్ సేయింగ్ దిస్. నీకోసం నేను ఏమైనా చేస్తాను, నా ప్రాణాలైనా ఇస్తానన్నా. చాలా బాధగా ఉంది నువ్వు ఇక్కడ ఉంటే అని చెప్పాను. అన్న నా తల మీద చేపెట్టి నవ్వాడు, స్మైల్ చేశాడు. అక్కడి నుంచి పుట్టింది పాదయాత్ర.
మూర్తి గారు ఇలా బాధపడుతున్నప్పుడు జగన్ కి బాధ లేదా? బెయిల్ రాలేదు అన్న బాధ కంటే తన ముఖంలో స్పష్టంగా తన పాదయాత్ర చేయలేకపోతున్నాడు అన్న బాధ ఎక్కువగా కనిపించింది. కానీ తనకు ప్రజల మధ్యలోకి వెళ్ళాలి అన్న తపన ఎంతగా ఉందో, అది చేయలేకపోతున్నాడే అని లోపల ఎంత బాధపడుతున్నాడో అని చాలా బాధ వేస్తుంది.